ఇక నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన కొడుకు నటరత్న నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. నటుడిగానే కాకుండా రాజకీయాల్లో అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని బాలకృష్ణ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలుగువారికి ఎన్టీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని బాలకృష్ణ ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. మా ప్రయత్నాలు, మహోన్నత భావాలు, మహత్తర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు. కష్టాల నుంచి ఎన్నో క్లిష్ట పరిస్థితుల యొక్క పరిష్కారం వరకు నిలబడి గెలిచి ఎన్నెన్నో విజయాలు సాధించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలతో ఆదర్శప్రాయంగా మన గుండెల్లో నిలిచి ఉన్నారు ఆయన. మరి ప్రపంచంలోని ఏ నాయకుడికి సాధ్యం కాని ఎన్నో పథకాన్ని అమలు చేసి, అలాగే ఒక కథానాయకుడిగా అటు ఏ ధైర్యం చేసి ఏ కళాకారుడు కూడా చేయని పాత్రను పోషించి మరి ఆయన దైవాంశంగా ఈ దివి మీద నిలిచిన, ప్రజల గుండెల్లో వెలిగిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రాజు నరసింహుడు, టీ అంటే తారమండలంలోని తారక ధృవ తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమే కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీని ఆనాడు మరి అప్పుడు పరిస్థితులు చూసి ఆయన ఏదైతే పాత్ర పోషించారో సినిమాల్లో వాటిలన్నింటినీ ఆయన ఏం చేసినా కూడా, ఏ పాత్ర చేసినా కూడా ఆయన ఆ పాత్రని అణువణువులో నింపుకుని పాత్రకి న్యాయం చేసి ఏ స్థాయికి అయితే ఆయన ప్రజలు తీసుకెళ్లారో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడైనా ఏమి రుణం ఉంచుకునేవారు కాదు. అటువంటిది వాడికి తిని చలనచిత్ర పరిశ్రమలో మొదటి స్థానంలో ఉంటూ తారక రామారావు గారు ఆయన ఈ రోజుతో ఎన్టీఆర్కు 100 ఏళ్లు పూర్తయి 101వ జయంతి జరగనుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది మే 28 నుంచి ఏడాది పొడవునా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. कैमरा है पंगा